భిన్నమైన బోధ నంబర్ 49 13వ భాగము. పెండ్లికి ముందు ముద్దులు పెట్టుకొనుట. పెండ్లి ఖచ్చితంగా చేసుకొనవలసి ఉన్నది. పురుషులు స్త్రీలను ముద్దు పెట్టుకొనుచున్నారు. మీరు దానిని చేయరాదు. షేక్ హ్యాండ్స్ మాత్రమే చేయవలెను. కొద్ది కాలం క్రితము ఒక వ్యక్తి నాతో చెప్పెను, వారు ఇచ్చటగల నా సంఘములో 2-3 పర్యాయములు దానిని చూచిరి. మరియు వారు ఇచ్చట ఈ ఉదయకాలములో నేను మీకు దానిని మంచిగా త్రవ్వి చెప్పవలనని ఉన్నాను. చూచారా? స్త్రీలు, యవ్వన స్త్రీలు వచ్చుచూ ఉండగా ఈ పురుషులు ఆ స్త్రీలను ముద్దు పెట్టుకొనుచున్నారు. మీరు దానిని చేయరాదు. మీరు చేయుదురా? దాని నుండి మీరు దూరముగా పొండి. మీరు దానిని గుర్తించుకొనండి. ఆమె ఒక యవ్వన స్త్రీ లేక ఒంటరి లేక మరెవ్వరైనప్పటికీ ఆమె ఒకానొక దినమున ఎవరో ఒక పురుషుని యొక్క భార్య అగును కదా. మరియు దానిని చేయుటికి మీకు హక్కు లేదు. ఆమె నుండి నీవు దూరముగా ఉండవలేను. నీవు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయవలసి వచ్చినచో అప్పుడు నీవు ఒక దేవుని కుమారునిగా ఉండవలెను. మరియు ఆమె చేతిని మాత్రమే తాకి ఊపి ఇలా చెప్పుము, సహోదరి, నీవు ఎలా ఉన్నావు, బాగున్నారా? దానినే ఇచ్చట ఖచ్చితంగా చెయ్యండి. చూచారా? అట్టి విషయముల నుండి దూరముగా వెళ్ళుడి. అది నీచము మరియు అది మిమ్ములను త్వరితముగా సమస్యలలోనికి నెట్టును. పాపము అనునది చాలా సులువైనది మరియు అది చాలా కోరిక కలిగినది మరియు చాలా సంతోషముగా ఉంటుంది. దానిలోనికి పడిపోవడము చాలా సులభము. మనము చేయవలసిన మంచి ఏదనగా దాని నుండి దూరముగా పారిపోవుటయే. వెనుకకు వెళ్ళుడి. ఒక నిజ క్రైస్తవుడిగా ఉండుడి. చదవబడిన వర్తమానము సోదరులు బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానం నుండి ప్రశ్నలు మరియు జవాబులు COD 1961. సోదరులు బ్రెన్హామ్ గారు స్త్రీ పురుషులు ఇరువురి మధ్య శుభాకాంక్షలు తెలియజేయుటకు ముద్దులు పెట్టుకున్నట్టును ఖండించిరి. ఇది ఒక నీచత్వము మరియు దానిని ఇచ్చట మనము అనుమతించబోము. వారు ఆ గుడారము చుట్టూ ఒకప్పుడు దానిని చేసినప్పుడు ఆయన దానిని ఖండించెను. ఏ పురుషుని కూడా పెదాలు యందు ముద్దు పెట్టుకోరాదు. ఇది కేవలము ఒక వంకర ప్రారంభమగును. మరియు పురుషులు ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకొనుచో నీ యొక్క సహోదరుని యొక్క మెడ మీద ముద్దు పెట్టుకొనొచ్చు, అది పర్వాలేదు. అయితే పురుషులని మీరు ఒక పురుషుని ముద్దు పెట్టుకొనవలనని కోరినచో పెదాల మీద కానీ లేక నోటి మీద కానీ పెట్టరాదు. ఎందుచేతనగా అది వాస్తవము కాదు. లేదండి, అది ప్రారంభించుటకు ఒక తప్పిదముగా ఉన్నది. చూచారా? కావున దాని నుండి దూరముగా పొండి దానిని విసర్జించండి. ఈ గుడారములో ఇచ్చట అట్టిది చేయవద్దు. లేదండి, మనము నిశ్చయముగా అట్టి దాని కొరకు నిలువబడరాదు. చూచారా? ప్రజలను నోటిలో ముద్దు పెట్టుకొనుట అది పని చేయదు. అది మంచిది కాదు మరియు అది వంకర. అది స్వలింగ సంపర్కులను ప్రారంభించును. నేను కొన్ని సంఘములను చూచాను మరియు వారు లోనికి వచ్చి ప్రసంగించుచు సిస్టర్స్ వద్దకు వచ్చి వారిని కౌగులించుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని మరియు అచ్చట ఆమెను అలా ఉంచుట. సహోదరి, నీవెలా ఉన్నావు, హల్లెలూయా అని చెప్పుట. ఆమె వద్దకు వెళ్ళి ఆమెను చేరుకొని ముద్దు పెట్టి సంఘమునకు అలా చేయుట. నాకైతే అది తప్పు. చదవబడిన కొటేషన్ ప్రశ్నలు మరియు జవాబులు COD 1961 నుండి. మేము దానిని ప్రసంగించము. నేను దానిని ఇచ్చటనున్న వర్తమానము విశ్వాసాల మధ్య చూడలేదు. మీతో గౌరవముగా ఉండుటకు నేను నిజాయితీగా ఉండవలసి ఉన్నది మరియు అది అభినందనీయము. అది వెళ్ళినచో నా నేత్రములు దానిని చూడలేదు. నేను దానిని ఖండించాను. ఇది ఒక అపవిత్రము మరియు లేఖన వ్యతిరేకము. ఇప్పుడు దీనిని వినండి. ఇది ఇంకొక చిన్న విషయంలోనికి వెళ్ళుచున్నది.
పెండ్లి అయ్యేంత వరకు ముద్దు పెట్టరాదు, అది భౌతికమైన వ్యభిచారమే. నేను ఒక రాత్రి భోజనము చేయుటకు ఒక చోటుకి వెళ్ళితిని, మరియు అచ్చట యవ్వన అబ్బాయిలు మరియు అమ్మాయిలు కౌగులించుకొనుచు ముద్దులు పెట్టుకొనుచున్నారు. మరియు అదేమిటో అర్థము కాలేదు. మరియు నా యవ్వన సహోదరీలారా, అది భౌతికముగా ఒక వ్యభిచారమని మీకు తెలియనా? ఒక పురుషుడు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు అతని మీతో భౌతికముగానే వ్యభిచారం చేయుచున్నాడు. మీరు పెండ్లి చేసుకునేంత వరకు అతనిని ముద్దు పెట్టుకున్నట్టుకు అనుమతించవద్దు. ఎందుకనగా స్త్రీ మరియు పురుష గ్రంథులలో పెదాలలో పురుష గ్రంథులు, స్త్రీ గ్రంథులు పెదాలలో ఉండును. స్త్రీ మరియు పురుష గ్రంథులు కలిసినప్పుడు అవి ఎచ్చట ఉండునో అచ్చట మీరు అక్షరార్థముగానే వ్యభిచారం చేయుచున్నారు. మరియు మీ ముఖము మీద నుండి మీ ముసుగును అతడు తొలగించే వరకు ఆ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నట్టుగా మీరు అనుమతించవద్దు. మరియు పెండ్లప్పుడు మాత్రమే మీరు ఆయన యొక్క భార్య, దానిని మీరు చేయవద్దు, అది వ్యభిచారం చేయటం. అతడి స్త్రీ పురుష గ్రంథులు కలియుచున్నవి, పిల్లలు గ్రంథుల ద్వారా జన్మనిస్తున్నారు. కావున ఇది బహిరంగముగాను ప్రతి చోటను రమారమి వ్యభిచారముగా ఉన్నది. మీరు తెరలపైన చూడుడి, మరి మీరు చూచి ప్రతిదీ కూడా బానిసత్వముగాను మోసుకొని పోబడుచున్నది. నీచత్వం అనున్నది ఒక ధోరణిగా మారిపోయినది అనుటలో ఆశ్చర్యం లేదు. వారు దానిని చేయొచ్చు, మరియు వారికి వారే ఎలా తృణీకరించుకోగలరు? ఆ స్త్రీలను నోటిలో ముద్దు పెట్టుకొనుచు, మరియు అది వ్యభిచారమని వారికి తెలిసి కూడా మీరు మారు మనసు పొందితే తప్ప దేవుడు దాన్ని క్షమించడు. చదవబడిన కొటేషన్ వింత వ్యక్తి 1964 వర్తమానం నుండి. సహోదరులు బ్రహ్నాం గారు చెప్పినదేమనగా, ఆ యవ్వన స్త్రీ పెండ్లి కాకముందు ఆ పురుషుని ముద్దు పెట్టుకున్నట్టుకు అనుమతించినచో అది ఒక భౌతికమైన వ్యభిచారము. ఎందుచేతనగా అట్టి గ్రంథులు పెదాలలో ఉన్నవి. ఇప్పుడు అనేక మంది ప్రజలు జారత్వంతోనూ వ్యభిచారంతోనూ అట్టి గొప్ప వ్యత్యాసమును చేయుచున్నారు. యవ్వన అమ్మాయి పెండ్లి కాకుండా అచ్చట మగవారితో ముద్దు పెట్టించుకున్నట్టు గూర్చి సహోదరులు బ్రహ్నాం గారు చెప్పిన దానిని నేను మీకు ఇచ్చట చూపించేదను. ఇది ఒక భౌతికమైన వ్యభిచారం. జారత్వం అను పదము మార్పులేనివిగా ఉన్నవి. దాని అర్థము వేశ్యరికము, మరియు కొన్నిసార్లు దీనిని పెండ్లి కాని ప్రజలకు వాడుదురు. అలాగే కొన్నిసార్లు పెండ్లైన వారికి కూడా వాడబడును. సహోదరులు బ్రహ్నాం గారు ఇచ్చట అదే సందర్భంలో దీనిని వాడుచున్నారు. అవును, దానిని ఎవరు ఆశించినప్పటికీ దానితో పోరాటం చేయుడి. ఒక పెద్ద ముద్దులు పెట్టుకునే జనసమూహము గుంపు రమారమి బహిరంగ వ్యభిచారమే. ప్రజలు ఇంటి వద్ద ఉంటారు, మరియు అందుకు గాను తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటారు. మరియు ప్యాట్ బూన్ ఒక సినీ స్టార్ కార్యక్రమాలు వినుచూ ఉంటారు. ఆ స్త్రీల వైపు చూచి ముద్దులు పెట్టుకున్నట్టు వారు చూచెదరు. మరియు అచ్చట బయట ఒక పురుషుడు ఆ స్త్రీని వివాహం ఆడేంత వరకు ముద్దు పెట్టరాదు. అది స్త్రీ పురుష గ్రంథుల కలయిక. అది ఎచ్చటైనప్పటికీ అది ఒక తప్పిదము. అది భౌతికముగానే ఒక శృంగార కార్యక్రమము. ఒక పురుష మరియు స్త్రీ గ్రంథులు కలుసుకున్నప్పుడు అది ఒక సెక్స్ కార్యక్రమము. ఒక పురుషుడు వేరొక పురుషుని నోటి యందు ముద్దు పెట్టుకున్నట్టు దానికి ఆయన వాంతి చేసుకునవలెను. లేక ఒక స్త్రీ వేరొక స్త్రీని అలా చేయుట, అది ఎందుకు వ్యత్యాసం? ఇది ఒక భౌతికమైన వ్యభిచారపు పని. అది నిజము. క్రీస్తు యొక్క ఒక మాదిరి ఒక వధువును ముద్దు పెట్టుకున్నట్టు చూచారా? దానిని మీరు ఎన్నడూ చేయరాదు. అయితే నేడు ఈ చలనచిత్రముల వైపు చూడుడి. ముద్దులు పెట్టుకునే మరియు కౌగులించుకునే ఒక పెద్ద గుంపు ప్రజలే, మరియు ఇది సుమారుగా ప్రతి చోటను ఒక బహిరంగ వ్యభిచారముగా ఉన్నది. అలాగే ప్రజలు దానిని చూడలేని గుడ్డివారుగా ఉన్నారు. అది నిజము. ప్రతిదీ సుధమ స్థితిలో ఉన్నది. బైబిల్ చెప్పిన రీతిగా ప్రతి చోటను సుధమ ఉన్నది. దేవుని సన్నిధిని గుర్తించలేకపోవుట 1964 నుండి నేను ఇప్పుడు కొటేషన్ చదివినాను మీకు. పలకరించుకొనుట. క్రైస్తవ స్త్రీ పురుషులు ముద్దు పెట్టుకొనరాదు. ప్రశ్న 156. క్రైస్తవ స్త్రీ పురుషులు పలకరించుకొనుటకు లేదా వందనములు తెలియచేసుకున్నట్టుకు ముద్దులు పెట్టుకున్నట సరైనదేనా? లేదండి, నిశ్చయముగా అలా చేయరాదు. నీవు ఒక స్త్రీని ముద్దాడుచున్నావు సహోదరుడా, ఆమె నీ యొక్క భార్య చూచారా, లేక నీ యొక్క బిడ్డ, లేక ఏమిటి చూచారా? మీరు అట్టిది ఎన్నడూ ప్రారంభించరాదు. లేదయ్యా, మీరు స్త్రీల నుండి దూరముగా పొండి, వారి నుండి విడిచిపెట్టండి. ఖచ్చితంగా నిజమే,
అట్టి దెయ్యము పెంతెకొస్తులోనికి వచ్చెను. మరియు వారు దానిని ఉచిత ప్రేమ లేదా స్వేచ్ఛాయుత ప్రేమగా పిలిచిరి. అట్టి దానిని నీవు పొందినప్పుడు లేదా దాని నుండి దూరపరుచుకొనము, అది వాస్తవము. నీవెంత పరిశుద్ధినవో నేను లెక్క చేయను. కానీ నీవు ఒక పురుషునివే కదా, మరియు ఆమె ఎంత పరిశుద్ధురాలో నేను లెక్క చేయను. అయితే ఆమె ఒక స్త్రీగా ఉన్నది. నీవు వివాహమైనంత వరకు దాని నుండి దూరంగా ఉండవలను. నీవు ఖచ్చితంగా అలా చేయవలను. ఒక స్త్రీ గ్రంథులను కలిగి ఉన్నది, సెక్స్ గ్రంథులు. ఒక పురుషుడు గ్రంథులను కలిగి ఉన్నాడు, సెక్స్ గ్రంథి. మరియు ఆ గ్రంథులు మానవ పెదాల లోపల జీవించును. అది నిజము. మరియు ఇచ్చట మరి ఒక విషయం రావచ్చును. పురుషుడు వేరొక పురుషుని నోటి యందు ముద్దు పెట్టుకొనుట అది మురికి విషయము, అది చెత్త విషయము. మరి అది ఏమి చేయను? అది స్వలింగ సంపర్కులను తయారు చేయను. దాని నుండి దూరముగా పొండి. కొద్ది కాలం క్రితం ఒక అబ్బాయి నన్ను ఇలా అడిగాను, సహోదరులు బ్రహ్మాం గారు, పరిశుద్ధమైన ముద్దు పెట్టుకొని వారు ఒకరినొకరు ఎందుకు వందనములు తెలియచేయరాదు? అది చేతులు ఊపుటకు ముందు వచ్చినది, అనగా షేక్ హ్యాండ్కి ముందు వచ్చింది. అది ఒక అభినందన. వారు ఒకరి యొక్క చేతులను మరి ఒకరు ఊపుటలేదు. వారు వేరొకరి చుట్టూ తమ చేతులను ఉంచుచున్నారు. వారు మెడ వెనుక భాగమున ఒకరికొకరు ముద్దు పెట్టుకొని చున్నారు. అయితే ముఖం మీద పెదాల మీద కాదు. అది వంకరను ప్రారంభించెను. దాని నుండి దూరముగా ఉండుడి. అది ఎన్నడూ చేయవద్దు. ఆ దినాలలో మనము ఒకరికొకరము షేక్ హ్యాండ్ మాత్రమే తీసుకొనిచున్నాము. మీరు కోరుకునిచో మీ చేతులను ఒక్క సహోదరుని చుట్టూ ఉంచి అతని మెడ మీద ముద్దు పెట్టుడి, లేక అతడు మీ మెడ మీద ముద్దు పెట్టనివ్వు. అది మంచిది. అట్టి పరిస్థితుల్లో నీవు ఉండరాదు. సాతానుడు నీకు ఏదో ఒకటి ప్రదర్శిస్తాడు. అది నీ యొక్క ఆత్మను నాశనం చేయుటకు మరియు నేను నరకమునకు పంపించుటకు. దాని నుండి దూరముగా ఉండుడి. దెయ్యం యొక్క ప్రదర్శనను విసర్జించుడి. చదవబడిన కొటేషన్ ప్రశ్నలు మరియు జవాబులు 1961 నుండి. నైతికముగా ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకు నీకు బాధ్యత కలదు. ఏ పురుషుడైనా ఒక స్త్రీని ఎన్నడైనా ముద్దు పెట్టినచో అతడు ఆమెను పెండ్లి చేసుకునే బాధ్యతను కలిగి ఉన్నాడనే విషయం మీకు తెలియనా? భౌతికముగా అది ఒక శృంగార కృత్యము, నిశ్చయముగా అది నిజము. అవునండి, అది ఏమిటి? ఒక మగవాని గ్రంథులు పెదవులలో ఉండుట మరియు స్త్రీ గ్రంథులు ఒక పురుషుని మరియు స్త్రీ గ్రంథులు కలిసినప్పుడు అది ఒక సెక్స్గా ఉండుట. చదవబడిన కొటేషన్ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధనా స్థలం 1965. మరియు ఈ సంఘమునకు అలాగే ఎచ్చటనున్న వర్తమాన విశ్వాసులు, యవనస్తులు, ముసలివారు, పెండ్లైన వారు ఎన్నడైనా బయటికి వెళ్ళి వేరొక పురుషుని లేక ఒకరినొకరు ముద్దు పెట్టుకొనిచో అది ఒక భౌతికమైన వ్యభిచారము. మరియు నీవు బయటికి వెళ్ళి ఒక పెండ్లి కాని సోదరుని ముద్దు పెట్టుకొని లేక ముద్దుల వ్యవహారాలలో ఉన్నచో నీవు ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకు బద్ధుడివై ఉన్నావు. ఇది ప్రవక్త యొక్క బోధనేనా? ఆయన చెప్పాను, ఆమె నీ యొక్క భార్యగునని. దేవుని సంఘములో పిల్లలు పెరిగి పెద్దవారై మరియు సంఘము నుండి బయటికి పోయి పిమ్మట రక్షింపబడిన ఒక వ్యక్తితో తప్పు చేసి లేక జారత్వంలో జీవించినచో అట్టి పిల్లలను దెయ్యము వశీకరించినట్టే. నీకున్న మనస్సాక్షిని 10 లక్షల సార్లు దాటి వెళ్ళావన్నమాట. నీవు ఒక నీచమైన యవనస్తునివి. నీవు దెయ్యం పట్టిన దానివై ఉండాలి. పతనమొకటికి నీవు ఒక మృతమైన వేషధారిగా ఉండవలసి ఉన్నది. మరియు ఆ పురుషుడు మాత్రమే సిగరెట్లు త్రాగును మరియు రమ్ము సేవించును. ఒక వ్యక్తి దేవుని సంఘములు పెరిగిన తర్వాత, వారి తల్లిదండ్రుల ద్వారా బోధించబడిన తర్వాత, ప్రియమైన దానా, నిన్ను ఎవరునూ ఎచ్చట ముద్దు పెట్టుకొనరాదు. ఎవరూ నీకు ఏమీ చెప్పరాదు. నీకు ఎవరైనా ఏదైనా చెప్పినచో నా వద్దకు రా. మరియు దానికి అతీతంగా ఎట్టి దౌర్భాగ్యపు స్థితి ఉన్నది. వెళ్ళి ఆమె యొక్క వస్త్రములన్నింటినీ ఒక భక్తి లేని మనిషి ముందు విప్పి నోటి ద్వారా సెక్స్ జరిగించడం ఎంత దౌర్భాగ్యము! దాన్ని చేయుటకు నీవు ఒక అవమానపు క్రైస్తవరాలవై ఉండాలి, అవమానపు వేషధారివి. నీవు నీ యొక్క తల్లిని మరియు తండ్రిని కూడా చంపుచున్నట్లే. నీవు ఒక కుక్కవాలే అలాంటి దానిలోనికి దిగజారినప్పుడు. ఒక యవ్వన అమ్మాయిని పెంచడానికి ఒక తల్లికి ఎంత కష్టమో మీకు తెలుసా? శిశువు నుండి ఆమెను పెంచెను. ప్రియమైన దానా, నిన్ను ఎవరూ ముట్టుకొనుటకు అనుమతించరాదు.
తల్లులేని మీరు చేయవలసింది అదియే. ఒకవేళ మీరు అలా చేయనిచో అప్పుడు మీరు మీ యొక్క విధిని నెరవేర్చటలేదు అని అర్థం. తల్లులేని మీరు ఆ విధిని నెరవేర్చవలను. మీరు మీ పిల్లలకు ఇలా చెప్పవలను, ఇది జరుగురాదు, అది జరుగురాదు. ఏ పురుషుడైనా నిన్ను తాకినచో వచ్చి నాకు చెప్పుము. ఏ పురుషుడైనా నీ యొక్క కాళ్ళు పట్టుకొనుచో, ఏ మగవాడైనా నిన్ను ముద్దు పెట్టుకొనుచో నీవు వచ్చి నాతో చెప్పవలను. మరియు నీవు ఆ రీతిగా చేయనిచో అప్పుడు నీవు ఒక మంచి తల్లివి కాదు. నేను ఒక తండ్రిని, మరియు నా పిల్లలను నేను ఆ రీతిగా పెంచితిని. అవును, వారు నన్ను ఏదైనా అడగవలననుకొనిచో వారు నన్ను వచ్చి అడిగెదరు. వారు వెళ్ళి ఒక వ్యభిచారిణిని సెక్స్ గూర్చి అడిగి, మరియు దానిని గూర్చి లేక దీనిని గూర్చి అడుగుటకు నాకు ఇష్టం లేదు. నా దగ్గరకు వచ్చేటికి వారికి స్వేచ్ఛ ఉన్నది. నా పిల్లలకు ఇచ్చటి నన్ను యవ్వన అమ్మాయిలు నాతో మాట్లాడవలనని కోరుదురు. వారు నాకు ఒక ఉత్తరం రాయుదురు. వారు వచ్చి నన్ను అడిగెదరు. వారు బయటికి వెళ్ళి వేరొక వ్యక్తిని కనుగొని అడగరాదు. వారు వెళ్ళి దానిని అనుభవించరాదు. మేము యవ్వనస్తుల గుంపు కొరకు సలహాలను, కౌన్సిలింగ్ను కలిగి ఉన్నాము. అవును, కావున నీ యొక్క తలను టీవీలోనికి దూర్చినప్పుడు మరియు నీలి చిత్రాలు చూచినప్పుడు, బ్లూ ఫిల్మ్స్, మరియు నీవు కూర్చుని దేవుని వాక్యమును వినుచునుట మీకు భక్తిగల కాపరి ఉంటూ చెప్పినప్పుడు, ప్రియులారా, మీరు దిగజారిపోయి ఒక దిగజారిన మనిషిగా నీచముగా వెళ్ళి ఒక దుష్టుని వ్యక్తి ముందర మీ యొక్క బట్టలని విప్పి నోటి ద్వారా సెక్స్ చేయుట, మీరు ఒక పరమ నీచ వ్యక్తివి. అవును, దేవుడు దాని విషయంలో నిన్ను శపించును. ఎందుకనగా మంచి ఏదో నీవు ఎరుగదువు. మరియు దేవుని వాక్యం క్రింద ఉన్న యువకులైన పురుషులు, ప్రియులారా, మీరు ఎచ్చట ఉన్నప్పటికీ ఈ వర్తమానమును వెంబడించుచు ఒక భక్తి కలిగిన కాపరిని కలిగి ఉంటూ చుట్టూ తిరిగి సంఘములో లేక బహిరంగముగా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకునిచో నీవు ఒక కంపు కొట్టే మనిషివి. మరియు వేరొకని కుమార్తెను పాడు చేయ వ్యక్తివి అయితే ఆ అమ్మాయి ఒక క్రైస్తవురాలు అయినచో నీవు ఖచ్చితంగా ఆమెను పెండ్లి చేసుకుని బద్దుడిపై ఉన్నావు. అదే వాక్యము మరియు వర్తమానం చెప్పుచున్నది. మీ వైవాహిక భాగస్వాములతో ఒప్పుకొనవలసి ఉన్నది వ్యభిచారము మరియు జారత్వమును. మరి మీరు ఒక యవ్వన స్త్రీవై ఉండి చుట్టూ తిరిగి ముద్దులు పెట్టుకొనుచు జారత్వములో జీవించుచు, లేక పెండ్లైన స్త్రీలైన మీరు లేక వివాహమైన పురుషులైన మీరు బయటికి వెళ్ళి వేరే భాగస్వామితో జీవిస్తూ మీ యొక్క వివాహ భాగస్వామికి అపనమ్మకముగా ఉంటూ, మరియు ఒక వివాహమైన స్త్రీగా మీరు వేరొక పురుషుడు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నట్టుకు అనుమతించనిచో, లేక నీ భార్య కంటే వేరొక స్త్రీ యొద్దకు వెళ్ళి ఆమెను ముద్దు పెట్టినచో అప్పుడు నీవు నీ యొక్క వివాహ ప్రమాణములను అతిక్రమించావు. కావున దానిని నీ యొక్క వివాహ భాగస్వామితో ఒప్పుకొనవలసి ఉన్నావు. లేనిచో నీవు దేవుని రాజ్యములో ఎంత మాత్రమూ ప్రవేశించలేవు. మీరు చెప్పవచ్చు, బోధకుడా, నేను ఇదివరకే దానిని దేవునితో ఒప్పుకొని ఉన్నాను. దేవుని ప్రవక్త చెప్పినదేమనగా, దానిని మీ యొక్క వివాహ భాగస్వామితో ఒప్పుకొనవలసి ఉన్నది. 3 పవిత్రములైన నమ్మకములు స్త్రీకి ఇవ్వబడిను. ఆ నమ్మకాలలో ఒకటి మీ యొక్క కన్యత్వమును పవిత్రముగా ఉంచుకొనవలను. మరియు రెండవది, ఎన్నడైనా నీవు ఒక పురుషునికి వివాహమాడక ముందే అపవిత్రపరుచుకొనచో అప్పుడు నీవు ఆ పురుషుడిని నేను పెండ్లి చేసుకొనక ముందే అతనితో మారు మనసు పొందవలను. మరియు ఇక మూడవది, నీవు అలా చేయనిచో అతడు నిన్ను ఆ విధముగా తరువాత కనుగొనిచో అతడు నీకు విడాకులు ఇచ్చి వేరొక స్త్రీని పెండ్లి చేసుకొనవచ్చును. నీవు దానిని నీ యొక్క భర్తతో క్షమాపణ చెప్పవలను. సహోదరుడా, బిల్లి, జారత్వమునకు వ్యభిచారమునకు గల వ్యత్యాసం ఏమిటి? మత్తయి 19:9. యేసు మత్తయి 19:9 చెప్పాను, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యని విడనాడి వేరొకతని పెండ్లి చేసుకున్నవాడు ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు. జారత్వమునకు మరియు వ్యభిచారమునకు మధ్య గల వ్యత్యాసం అనగా ఆ పదమును ఏ ఒక్క మార్గములో కూడా అన్వయించుకొనవచ్చును. అయితే
ఆయన అతడు ఏమి మాట్లాడుచున్నాడో అని దాని మీద స్పష్టము చేయుటకు అది పెండ్లి కాని స్త్రీ ఆమె వ్యభిచారం చేయరాదు. ఎందుకనగా వ్యభిచారం చేయుటకు వ్యతిరేకముగా ఆమెకు ఏ భర్త లేడు. ఆమెకు అది ఒక అపవిత్రత. ఆమె ఒకవేళ దానిని చేసినట్టు తన యొక్క భర్త ఆమెను పెండ్లి చేసుకొనక మునిపే ఆమె ఆ విషయం అతనితో ఒప్పుకునేవలను. అలా కానిచో అప్పుడు ఆమెను విడిచిపెట్టుటకు అతనికి హక్కు కలదు. ఎందుచేతనగా ఆమె ఒక అసత్యపు ప్రమాణం చేసినది. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది ఏమనగా, మంచిగా ఉండండి, లేదా సిద్ధాంతములు చెప్పుచున్నవి ఏమనగా, మీకు తెలిసినంత మంచిగా ఉండండి, నా జీవితంలో నేను దానిని కలిగి ఉన్నాను. ఏ ఒక్క జంటైనను కలిసినచో లేక లేనిచో దేవుని వాక్యము వారి వివాహమునకు చట్టసమ్మతముగా ఎంచుట్లేదు. ఒక స్త్రీ నా యొద్దకు వచ్చి చెప్పాను, వాటినన్నిటినీ నేను దేవునితో ఒప్పుకున్నాను. నేను చెప్పాను, దానిని నీవు నీ యొక్క భర్తతో ఒప్పుకొనవలెను. నీవు దేవునికి వ్యతిరేకముగా వ్యభిచారం చేయలేదు, కానీ నీ భర్తకు వ్యతిరేకముగా చేశావు. అది సరియే. మరియు ఒక పురుషుడు ఒక స్త్రీని పెండ్లాడినిచో ఆమె తనను వివాహం ఆడక మునుపు అపవిత్రముగా జీవించినచో పిమ్మట ఆమె అతని యొద్దకు వచ్చి వారు గతములో ఎన్నడైనా కానీ క్రితము వివాహం చేసుకున్న తరువాత ఆమె అతని యొద్దకు వచ్చి చెప్పవలను, ప్రీతమా, నేను నీకు ఒక విషయం చెప్పవలసి ఉన్నాను. నేను వేరొక పురుషునితో నడిచితిని, అయితే నీకెన్నడూ చెప్పలేదు. యేసు చెప్పెను, ఆమెను అతడు విడిచిపెట్టి వేరొక స్త్రీని పెండ్లాడవచ్చును. ఏలయనగా ఆది యందు వారిద్దరికి వివాహం కాలేదు. ఏలయనగా ఆమె అతనికి వ్యతిరేకముగా అబద్ధము చెప్పినది. చదవబడిన కొటేషన్, ప్రశ్నలు మరియు జవాబులు, COD 1959. అతడు ఆమెను విడనాడి వేరొక స్త్రీని పెండ్లి చేసుకొనవచ్చును. ప్రభు ద్వారా ఆమెకు నమ్మకమైన పవిత్రమైన ప్రమాణము ఇవ్వబడినది. ఒక ప్రత్యేకమైన సుగుణము ఏ ఒక్కటి కూడా దానిని కలిగి ఉండలేదు, కానీ ఒక స్త్రీకి మాత్రమే అది ఇవ్వబడిన. అది నిజము. ఆ విషయము ఆమెకు తన ప్రభు ద్వారా ఇవ్వబడిన. ఆమె సద్గుణమును ఆమె అపవిత్రం చేయరాదు. ఆమె ఒకవేళ తప్పు చేసినచో అతడు ఆమెను పెండ్లి చేసుకొనక మునిపే ఆమె అతనితో ఒప్పుకొనవలెను మరియు దానిని సరిచేసుకొనవలెను. ఆమె అలా చేయక తన భర్తతో 10 సంవత్సరములు కాపురం చేసినా కానీ పిమ్మట దానిని తెలియజేసినచో అప్పుడు అతడు ఆమెను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెండ్లి చేసుకున్నట్టుకు హక్కు కలిగి ఉన్నాడు. అది లేఖనము. జారత్వం అనున్నది అపవిత్ర జీవనము. యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునేందుకు నీవు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె రహస్యముగా ఆయన విడనాడ ఉద్దేశించను. చూచారా, ఆమెకు అతడు ఇదివరకే ప్రదానం చేయబడినప్పటికీ దేవునికి సంబంధించినంత వరకు నీవు ఆమెకు ప్రదానం చేయబడినచో ఆమె నీవు వివాహం చేసుకున్నట్లే. చదవబడిన కొటేషన్, వధువు యొక్క అదృశ్యమైన ఐక్యత 1965 వర్తమానం నుండి. నేడు వర్తమానములు ఇటు స్వేచ్ఛాయుత ప్రేమను మీరు కలిగి ఉన్నారు. ఒక కుక్క వలె ప్రజలు జీవించుచున్న ప్రజల్ని మీరు కలిగి ఉన్నారు. మరియు బోధకుడు వేదిక వద్దకు వచ్చి జారత్వమును మరియు వ్యభిచారమునకు విరుద్ధముగా బోధించినా కూడా అలా చేయుచున్నారు. క్రమశిక్షణ అనున్నది లేదు. సోదరుడా, నన్ను ఒక విషయం చెప్పనేవు. పరిచారకులు ఎచ్చట మీ యొక్క కాళ్ళ వద్ద ఉండనీయండి. ఏలయనగా ఈ గుడారములో దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని బట్టి అనగా మీరు జారునిగా లేదా వ్యభిచారునిగా లేదా వేశ్యాపరులు కావడం వలన ఆత్మ వెళ్ళిపోరాదు. దేవుని సంఘములో ఈ విషయములు జరుగుట ఎన్నడైనా ఒక సేవకుడు అనుమతించనిచో వారు దేవుని ఆత్మను దుఃఖింపజేసి అది దూరముగా పోవును. ఈ వర్తమానమును వెంబడించి సమాజంలో జరుగుతున్నది అదియే. వారు రాజీపడుచున్నారు, ప్రతిసారి ఉరుములు అంటున్నారు, మరియు వారు పరిశుద్ధ వర్తమానంతో రాజీపడుచున్నారు. వారు అచరణే ఉన్నారు. మిగతా భాగము మనము తర్వాత భాగంలో చూచేదము.